మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనిలయం వద్ద దారుణం జరిగింది. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఓ ప్లాట్ విషయంలో తేడాలు రావడంతో మహిళా రియల్టర్ రాధికపై కొమరయ్య అనే రియల్టర్ దాడికి తెగబడ్డాడు. మహిళ తలపై రాడుతో బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మహిళకు తలపై బలమైన గాయాలవడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కొమరయ్య పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనిలయం వద్ద దారుణం జరిగింది. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఓ ప్లాట్ విషయంలో తేడాలు రావడంతో మహిళా రియల్టర్ రాధికపై కొమరయ్య అనే రియల్టర్ దాడికి తెగబడ్డాడు. మహిళ తలపై రాడుతో బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మహిళకు తలపై బలమైన గాయాలవడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కొమరయ్య పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నిన్న రాత్రి నా యొక్క నైట్ డ్యూటీ ఉన్నప్పుడు రాత్రి 11 గంటల సమయంలో జోనా భరత్ 20 ఇయర్స్ అతను బడంపేట నివాసి మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మదర్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి తెలిసినటువంటి కొమరయ్య కొట్టాడని చెప్పడం జరిగింది. దాంతో మేము ఇమీడియట్గా అతని యొక్క కంప్లైంట్ తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. ఆ సీన్ పరిశీలించగా అది శ్రీనిలయ టౌన్షిప్ బడంపేటలో ఉన్నది. అది కొమరయ్య యాదవ్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మేము గమనించాము. అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని వాస్తవాలు తెలియడం జరిగింది. ఈ యొక్క కొమరయ్య యాదవ్ మరియు అదేవిధంగా ఈ యొక్క లేడీ ఎవరైతే ఉన్నారో రాధిక అనే వాళ్ళు గత 4 సంవత్సరాలుగా స్నేహితులుగా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్లుగా ఉన్నారు. పార్ట్నర్లుగా ఉంటూ కొన్ని చిన్న ప్లాట్లను వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకొని